సో సార్ ఇప్పుడు ఏ వెంచర్కైనా వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అవును, సో వాస్తు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అద్భుతమైన తీసుకున్నారు వాస్తు అండి. ఎందుకంటే మన టోటల్ ప్లాట్లు వచ్చేసి కూడా ఎక్కడ నార్త్ సౌత్ అనేవి లేవు. ఇక్కడ? అచ్చా. టోటల్ ప్లాట్లన్నీ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఓహో, ఓకే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం టోటల్ ఎంటైర్ ప్లాట్స్ కూడా ఈస్ట్ ఒక 70-80 ప్లాట్లు ఉంటే వెస్ట్ కూడా ఒక 70-80 ప్లాట్లు ఉన్నాయి. ఓకే. అది అబ్బా, ఓకే. మన రోడ్డు కూడా నార్త్ ఎంట్రన్స్ రోడ్. అచ్చా, ఇది నార్త్ ఎంట్రన్స్ రోడ్. నార్త్ ఈస్ట్ అని వచ్చేదాన్ని? నార్త్ ఈస్ట్ కూడా నార్త్ ఈస్ట్. కరెక్ట్. సూపర్ సూపర్. నార్త్ ఈస్ట్ అండి. సార్ మీరు ఇట్లా కొన్న వెంటనే అద్దిస్తామని ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఫుల్ వైరల్ అవుతుంది మార్కెట్లో. అవునండి, ఎలా సాధ్యం అని, అంటే ప్రాక్టికల్గా సాధ్యమేనా? ప్రాక్టికల్గా ఇది సాధ్యం అండి. ఎందుకంటే మేము కమిట్మెంట్ చేసింది సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి 39 lakhs, దానికి రెంట్ వచ్చేసి 10,000 రూపీస్ రెంట్. ఓకే. అదే 2 bedroom వచ్చేసి 45 lakhs, దాని రెంట్ వచ్చేసి 20,000 రూపీస్ రెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 65 lakhs, దాని రెంట్ వచ్చేసి 30,000 రూపీస్ రెంట్ అండి. ఓకే. నేను ఇవాళ 30,000 రూపాయలు నేను మీకు ఇస్తున్నానంటే అవును పర్ డే వచ్చేసి డూప్లెక్స్ ఛార్జెస్ వచ్చేసి 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను. అవును. మనకి ఎంటైర్ మంత్ అవసరం లేదు, మంత్లో 15 days అవసరం లేదు, ఓన్లీ వీకెండ్స్ సాటర్డే సండే ఇంటూ 2 అనుకుంటే 8 days పర్ మంత్ సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. అంతే. Yes, 8 days. మనం ఒక 10 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండమైన సర్వీసెస్ చేయొచ్చు. ప్లస్ మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే 30,000 రూపీస్ రెంట్ డూప్లెక్స్ విల్లా ఉందో అది 100% హానర్ చేయొచ్చు. జస్ట్ 30% ఆక్యుపెన్సీ ఉంటే చాలు. ఎస్, 25% మోర్ దెన్ ఎనఫ్.